ఎస్ఏపీ క్యాంపు మైదానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావుతో పాటు యువనేత టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు 2 రోజుల పాటు నిర్వహించే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అనుమతిస్తే ఆయన సంవత్సరంలో 1 నెల పాటు కర్నూలులో ఉండేందుకు వీలుగా ఆశ్రమం ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని వివరించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. అనంతరం తన 2వ రోజు కార్యక్రమంలో భాగంగా జగన్మాత వైభవం అనే అంశంపై సుదీర్ఘంగా ప్రవచనాలు వినిపించారు. జగన్మాత వైభవంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఆయన మాటల్లోనే విందాం. అంతకుముందు విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నాకు మహాభాగ్యం కలిగించారు ఇట్లా ప్రోగ్రాం చేసేదానికి. గురుగారికి ఒక రిక్వెస్ట్, ఒకవేళ సంవత్సరంలో 1 నెల కర్నూలులో ఉంటే ఆశ్రమం మా సైడ్ నుంచి మేము కట్టిస్తాం గురుగారు. మీరు కానీ కర్నూలులో అంటే జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సదరన్ సర్జన్ అని చెప్పి హైదరాబాద్కి వస్తుంటారు 1 నెల రోజులు. ఇట్లా రాయలసీమ వాసులకి మీరు ఇక్కడ కర్నూలుకి వచ్చి ఉన్నారు అంటే దానికి కావాల్సిన కార్యక్రమం ఏర్పాట్లన్నీ ఆశ్రమం కట్టించే విధానంలో నేను ముందుండి చేపిస్తాను, మీరు ఆజ్ఞేయాలి అంతే. గోశాల గురువుగారు భూమి పూజ చేసినందుకే మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కర్నూలులోనే కాదు స్టేట్లోనే మేము నంబర్ 1 గోశాల అని చెప్పేకి నేను మీకు సభాముఖంగా చెప్పేకి సంతోషిస్తున్నాను. దాదాపుగా ఈరోజు 900 పైన ఆవులు నడుపుతున్న ఒక ప్రైవేట్ గోశాల ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రైవేట్ గోశాల ఉందంటే అది మా గాయత్రి గోశాలనే. సో మీరు సహస్ర గోప్రదక్షిణ ఇండియాలోనే ఎక్కడ లేదు, భారతదేశంలో ఓన్లీ గాయత్రి గోశాల మన కర్నూలులో ఉంది. అది కూడా మీరు దయచేసి అందరూ ఆ సద్వినియోగం చేసుకోవాలా, మేము ఇచ్చే ఈ ఆపర్చునిటీ అని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మాకు 2010 నుంచి భరత్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన పాలిటిక్స్లో లేనప్పుడు ఉన్నప్పుడు గెలిచినా ఓడినా ఆయన ఏం పట్టించుకోకుండా మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. ఈ టీజీ భరత్ గారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమాలు మీకు నచ్చి ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే నా రిక్వెస్ట్, నా విన్నపం, మీరు ఈ నంబర్కి దయచేసి ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆయనకు స్ఫూర్తి వస్తుంది. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు, ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఇంతమంది నాకు కర్నూలులో ప్రజలు నేను చేసే కార్యక్రమం బాగుందని చెప్తున్నారని చెప్పేసి. సో నా రిక్వెస్ట్, మీరు ఈ నంబర్ దయచేసి మీ స్క్రీన్ పైన ఫోన్ పైన ఆన్ చేసుకొని ఒక్కసారి ఫోన్లో ఆన్ చేసుకోండి. మీరు నేను చెప్పే నంబర్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. 9603 తర్వాత 502 మళ్ళీ ఒకసారి చెప్తాను, 9603 502 ఒక్కసారి మిస్డ్ కాల్ ఇవ్వండి. రింగ్ వస్తే కట్ చేయండి. మాకేమంటే ఎంతమంది మా సైడ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఒక సంతోషం వస్తుంది మాకు. ఇన్ని వేల మంది మాకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఇంతమంది హ్యాపీ ఫీల్ అయినారు ఈ కార్యక్రమంలో. ఇంకా మాకు ముందు పోయి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేకి, ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసేకి. దాదాపుగా ఇప్పుడు 18,000 అకామిడేషన్, ఇక్కడ 18,000 కుర్చీలు వేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా పెద్దగా చేసేకి కూడా గురువుగారు మాకు ఎప్పుడన్నా ఆశీర్వాదం ఇచ్చి, గురువుగారు ఎప్పుడన్నా మాకు మళ్ళీ టైం ఇస్తే ఇంతకంటే బాగా చేసేకి, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసేకి మాకు కూడా స్ఫూర్తి ఉంటుంది. సో నేను చెప్పిన నంబర్కి దయచేసి ఒకసారి ఒక రింగ్ వస్తుంది, కట్ అయిపోతుంది, జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి. శ్రీమాత వైభవము. శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్నంతటినీ తెలియచేయడం కోసమని సౌందర్యలహరి అన్న పేరుతో ఒక గ్రంథాన్ని రచన చేశారు. శివుని యొక్క కథలు, శివుని యొక్క లీలలు చెప్పవలసి వస్తే శివానందలహరి అన్న పేరుతో రచన చేశారు. కానీ అమ్మవారి వైభవం గురించి చెప్పవలసి వస్తే అమ్మవారి యొక్క పేరు వాడలేదు. భవానీ అనో, శ్రీదేవి అనో, శాంభవి అనో ఏ పేరు వాడకుండా సౌందర్యలహరి అన్నారు. అమ్మవారే సౌందర్యము అన్నారు. సౌందర్యము అంటే బాహ్యంలో శరీరమునందు కలిగినటువంటి అందం కాదు, అది కాలంలో ఏదో ఒకనాడు నశించిపోతుంది. కానీ సౌందర్యము అన్న మాటకు అర్థం ఏంటంటే అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమని మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అంత గొప్ప ప్రేమ అమ్మది.
బిడ్డ పుట్టిన తరువాత బిడ్డని ప్రేమించడం కాదు, బిడ్డ గర్భంలో పడినప్పటి నుంచి కూడా అమ్మకి ఆ శిశువు కొడుకా తెలియదు, కూతురా తెలియదు, కానీ ఆ బిడ్డ గురించి అమ్మ అంత ప్రేమను పొందుతుంది. విచిత్రం ఏంటంటే ఆ పిల్లవాడు ఎంత బలహీనుడైతే అమ్మ ప్రేమ అంత ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలా సమర్థుడు అనుకోండి, ఆ పిల్లవాడు ఎలా అయినా జీవితంలో వృద్ధిలోకి వస్తాడనుకుంటారు. కానీ పిల్లవాడికి బలహీనుడు అనుకోండి, ఆ పిల్లవాడి మీద అమ్మ యొక్క ప్రేమ ద్విగుణీకృతంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని కంటిని రెప్ప కాపాడుకున్నట్టుగా కాపాడుకుంటూ ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు అమ్మ ప్రేమ గురించి చెప్తూ ఒక మాట అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయః తస్యై జనన్యై నమః అంటారు. అమ్మకి నమస్కారం దేనికి చెయ్యాలి అన్నదాని గురించి శంకరాచార్యుల వారు అద్భుతమైన వివరణ చేశారు. అమ్మ ఎంత గొప్పది అంటే ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ. నిజానికి ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ జన్మిస్తున్నప్పుడు అమ్మ శూలారోహణం చేస్తే ఎంత నిప్పి వస్తుందో అంత బాధని పొందుతుంది, అంత రక్తం పోతుంది. తాను బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు, అయినా ఆ బిడ్డని ప్రసవించాలి. తన మెడలో 3 ఊళ్ళు వేసినందుకు భర్త యొక్క వంశం నిలబడాలి. ఆయన వంశం తరించడానికి 21 తరాలు తరించడానికి ఆడపిల్లనివ్వాలి, వంశోద్ధారకుడిని ఇవ్వాలని తాను మృత్యు సదృశమైన వేదనను పొందుతుంది. దుర్వార శూలవ్యధ. పోనీ అక్కడతో పోయిందా? ఏదో పిల్లవాడో పిల్లో పుట్టారు, వాడి కృతజ్ఞత చెప్పడు అమ్మకి, కానీ అమ్మ మాత్రం పరమ ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకొని ఆమె యొక్క అపారమైన ప్రేమ చేత నెత్తురు పాలగా మారి స్రవిస్తే ఆ పాలు పట్టి పిల్లవాడిని పిల్లని పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి అమ్మ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ గర్భంతో ఉన్నప్పుడు అంత క్లేశం అనుభవిస్తుంది. బిడ్డ జన్మించిన తరువాత సరి అయినటువంటి రుచి ఉండదు, రుచి లేక అన్నం తినలేదు, శుష్కించిపోతుంది. గర్భంతో ఉన్నప్పుడు అదే ఇబ్బంది. బిడ్డ జన్మించిన తరువాత వాడికి పడిశం పడితే వాడికి పడిశం అధికమయ్యే పదార్థాలు ఏ ఉంటాయో అవి తాను తినకుండా పచ్చం చేస్తుంది. పిల్లవాడికి పడిశం ఎక్కువైపోతుంది, దగ్గు ఎక్కువైపోతుందేమో అని. 1 సంవత్సరం పాటు అమ్మకి బిడ్డ ఇచ్చే కానుక ఏమిటంటే ఎప్పుడూ అమ్మ ప్రశాంతంగా పడుకొని నిద్రపోవడానికి వీలు లేకుండా, అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, వర్ష ఋతువు కానివ్వండి, ఎంత చల్లగా ఉండనివ్వండి వాతావరణం, వాడికి ఏం తెలుసు, పక్కలో మలమూత్ర విసర్జన చేసేస్తూ ఉంటాడు. అమ్మ చీరంతా తడిచిపోతూ ఉంటుంది, ఎన్ని మాటలు మార్చుకుంటుంది. ఆ నిద్దట్లో పిల్లవాడి మూత్ర విసర్జన చేత తడిసిపోయిన చీర చలికి ఒళ్ళు కోసేస్తున్నట్టుగా ఉన్న ఆ తడిసిపోయిన భాగాన్ని తీసి పక్కకి పెట్టుకుని ఒత్తిగిలి పడుకుంటుంది పిల్లాన్ని పట్టుకుని. పిల్లవాడు ఎప్పుడు పడితే అప్పుడు మల విసర్జన చేసేస్తే ఆ మలాన్నంతటినీ కూడా తుడిచి తాను నిద్రలో ఉన్నానని కూడా చూసుకోకుండా పిల్లవాడిని శుభ్రం చేసి మళ్ళీ తాను పడుకుంటుంది. ఆ దుర్వాసనలోనే పడుకుంటుంది, ఆ మూత్రంతో తడిసిపోయిన చీరతోనే పడుకుంటుంది. మలమయీ శయ్యాచ సంవత్సరి. 1 సంవత్సరం పాటు అంత క్లేశాన్ని అనుభవిస్తుంది. ఏ పని చేస్తున్నా ఊయలలో పిల్లవాడు క్యార్మ్ అనేటప్పటికీ వాడికి ఏ ఆపద వచ్చిందో అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాడికి చెవిలో చీమ దూరితే చెప్పలేడు. పాలు ఎక్కువైపోయి నోటి వెంట కారినటువంటి పాలు ఏ కంఠం మడతలలోనో చేరితే అక్కడ చేరి కుట్టినటువంటి కీటకముల గురించి చెప్పలేడు. తానే తల్లి తెలుసుకొని వాడి ఒళ్ళంతా దులిపి వాడి ఒళ్ళంతా కడిగి వాడిని మళ్ళీ నిద్రపుచ్చే వరకు ఎంత బాధపడిపోతుందో. ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః. ఈ లోకంలో ఏ ఒక్క బిడ్డైనా
తల్లి పొందినటువంటి ఆ క్లేశానికి అమ్మ రుణం తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఉంటాడా? ఉండడు. కాబట్టి దాతుం నిష్కృతి ఉన్నతోపితనయ తస్యై జనన్యై నమః. కొడుకు ఎంత గొప్పవాడైనా కావచ్చు కాక, కానీ నేను ఇంత గొప్పవాడిని అయ్యాను కాబట్టి అమ్మ రుణం తీర్చుకుంటాను అనగలిగిన వాడు ఉండడు. లోకంలో తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేస్తే పితృ రుణం తీరిపోతుంది. కానీ మాతృ రుణం తీర్చుకోవడానికి ఏ యజ్ఞం కానీ ఏ యాగం కానీ లేదు. ఆ మాతృ రుణం అలాగే ఉంటుంది. అందుకే పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులైనా సరే పూర్వాశ్రమంలో తనకి జన్మనిచ్చిన తల్లిగారు దర్శనానికి వస్తే లేచి నిలబడి నమస్కారం చేస్తారు. అదే పూర్వాశ్రమంలో తండ్రి గారు వచ్చారనుకోండి, లేచి నిలబడి నమస్కరించరు. తండ్రే కొడుకైనా పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అమ్మ అంత గొప్పది. అటువంటి అమ్మకి ఎవరు మాత్రం ఏమిచ్చి అమ్మ పడినటువంటి శ్రమకి, అమ్మ చూపించినటువంటి ప్రేమకి అమ్మ రుణం తీర్చుకోగలవన్న వాళ్ళు ఉంటారు. పైన కనిపించే అందం అన్ని వేళలా మనిషికి అభ్యున్నతిని కల్పించదు.